హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీదేవిస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ అయితే చాలా బాగుంటుందండి. చూడండి, ఈ టెంపుల్కి అయితే వెళ్తున్నాము. లొకేషన్ అది కూడా మీకు షేర్ చేస్తాను. చాలా బాగుంటుంది. ఎక్కడా మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు అయితే వీడియోని కంటిన్యూగా చూడండి, స్కిప్ చేయకండి. ఓకే ఫ్రెండ్స్, అదేవిధంగా మీలో ఎవరైనా కొత్త వాళ్ళు అయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎంతమందికి నేను వెళ్ళేటువంటి ప్లేస్ తెలుసు అనేది కామెంట్ సెక్షన్లో మాత్రం మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియో అంతా కూడా జర్నీ వీడియో కూడా పెడుతున్నాను, ఎందుకంటే పక్కన సీనరీ ఎంతో బాగుంటుందండి. ముందు వచ్చేది ఇలా అరటి తోటలు భలే ఉంటుంది కదండి, తమలపాకు తోటలు అవన్నీ కూడా. ఈరోజు ఇది మండే వీడియో అండి. ఈ మండే అయితే శివాలయానికి వెళ్దామని డిసైడ్ చేసుకున్నాను. ఇక్కడ దగ్గరలోనే ఉంది, ఒక 1 అవర్ జర్నీ అండి. చక్కగా అలా వెళ్ళి, సోమవారం కదా, పిల్లలకు కూడా సెలవు కదండి, అందుకని మొత్తం మా నాన్నగారిని తీసుకుని అయితే పిల్లలతో సహా నేను వెళ్ళాను. మా అమ్మని రమ్మంటే ఇంటి దగ్గర వర్క్ ఉందని చెప్పేసి రాలేదు. మా పిల్లలు తీసుకుని మా నాన్నగారితో వెళ్ళానండి. ఇదంతా కూడా మా నాన్న వాళ్ళ ఊరు వెళ్తాము. ప్రజెంట్ అయితే అక్కడైతే ఉండలేదు, కానీ ఎప్పుడో మా చిన్నప్పుడు వచ్చేసాము. ఆ ఊరైతే వెళ్తున్నామండి. ఈ చుట్టూరు అరటి తోటలు, తమలపాకు తోటలు ఇవన్నీ అండి, చాలా బాగుంటుంది. మేము వెళ్ళే ఊరైతే విశాఖ జిల్లా పాయకరావుపేట మండలము, గోపాలపట్నం అండి. ఇదంతా కూడా మేము సత్యవరం మీద నుంచి వెళ్తున్నాము. చూడండి, ఇవన్నీ తమలపాకు తోటలు. చిన్నప్పుడైతే మా నాన్నమ్మ, మా అత్త అయితే నడిపించి తీసుకొచ్చేవారు ఈ పొలాలు అమ్మటాయి. అప్పుడు ఇంకా ఎక్కువగా ఉండేవి, చాలా బాగుండేవి. నాకు సరిగ్గా గుర్తులేదు, కానీ చాలా తోటలు అయితే ఉండేవి ఇటు సైడు, బాగుండేది. మరి ఇప్పుడు ఎలా ఉంటుందో ఏంటో. ఎప్పుడు మా చిన్నోడు వయసు ఉన్నంత ఏజ్లో అయితే ఆ ఊరు వెళ్ళానండి, అప్పటి నుంచి వెళ్ళలేదు. ఎలా ఉంటుందో ఏంటో చూడాలి. అంతా మారిపోయి ఉంటుందిలే, అయినా సరిగ్గా గుర్తు కూడా లేదు మనకి, అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అనేది. కాకపోతే ఒకటే గుర్తు, పచ్చని పొలాలు అయితే చక్కగా ఉండేవి. తోటలమ్మట అయితే నడుచుకుని వచ్చేసేవాళ్ళము. మా ఊరైతే అమ్మ వాళ్ళ ఇంటికి, నాన్నమ్మ ఇంటి అలాగే వాళ్ళు వచ్చేసాము. వెళ్తున్నాము టెంపుల్ దగ్గరికి అయితే. చూడండి, మా నాన్న సిద్ధు అయితే ఇక్కడ వెనక పడిపోయారని ఇక్కడ ఆగామండి. వాళ్ళు వచ్చే వరకు వెయిట్ చేయాలి. ఇదిగోండి, ద్వారం దగ్గరికి వచ్చాం కదా. సరే, కొండపైకి వెళ్ళాలి. పైన అయితే టెంపుల్ ఉంది, చాలా మహిమగల టెంపుల్ అండి. దీన్ని సీతమ్మ మెట్ట అని అంటారు. ఇక్కడ ఈశ్వరుడు కొలువై ఉన్నారండి. చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా మహిమగలటువంటి ప్లేస్ అండి. పైన నుంచి కూడా మొత్తం చుట్టూ ప్లేస్ అంతా కూడా భలే కనిపిస్తుంది. చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ వాతావరణం అంతా కూడా. చాలా బాగుందండి ప్లేస్. ఒకసారి మీరు కూడా దగ్గర ఎక్కడైనా ఉంటే కనుక చుట్టుపక్కల విజిట్ చేయండి. ఇది పాయకరావుపేట మండలం అండి, విశాఖ జిల్లా, గోపాలపట్నం గ్రామం అండి. పైన recalling
ఇక్కడ శివయ్యతో పాటుగా అనేక దేవతామూర్తుల విగ్రహాలు కూడా ఉన్నాయండి. అవన్నీ కూడా మనం దర్శించుకోవచ్చు. చూడండి, సుబ్రహ్మణ్య స్వామి, గణపతి, అయ్యప్ప స్వామి, తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి, వీళ్ళందరూ కూడా మన విగ్రహాలు కూడా చూశారు కదా. ఇలా వంట దగ్గరికి అయితే వచ్చేసామండి. ప్రతి సోమవారం కూడా కంపల్సరీగా ఇక్కడ అన్నసంతర్పణ అయితే జరిపిస్తారండి. ఇక్కడే వంటలు చేసి చక్కగా వచ్చిన భక్తులందరికీ కూడా వడ్డిస్తారు. మా నాన్నదంటే పన్నీర్ చిట్టబ్బాయి, వాళ్ళ మనవరాలు పన్నీర్ వెంకటేశ్వర, పన్నీర్ రమణ అమ్మాయి. ఇది చాలా మంచిది. ఇక్కడ ఏ ప్రసాదాలు వండుకొని అక్కడ గెలిస్తాం కాడ పెట్టుకుంటే మనం అనుకున్నది జరుగుతుంది. సీతమ్మ గారు శాప ఉంది అక్కడ. దైవేశ్వర పుష్పత అయినా కూర్చుని పెట్టబోదికి ఒక 5 రోజుల్లోకి అయిపోతారు, ఓ 15 రోజుల్లోకి అయిపోతారు. చాలా బాగా నమ్మకం. ఎక్కడి నుంచో వస్తారు. ఇక్కడ మధ్యాహ్నం దాకా ఉండి అందరూ 4 పనులు చేసి ఈ ప్రసాదం తీసుకుని అనుకున్నాయి అన్న జరిగితే మన పెళ్ళి అవ్వకపోయినా 9 వారాలు 10 వారాలు 11 వారాలు నైవేద్యం అండి గెలిచి పెడితే మనకి సంబంధం వస్తుంది, పెళ్ళి అయిపోతుంది. ఒక పిల్లలు పుట్టియాలు కట్టుకుంటే 10 నెలల్లో కల్లా తప్పుతాం. బాగా జరుగుతుంది. చాలా ప్రేమ ఉండేది. థ్యాంక్ యూ. Wow. ఇలా బెటర్ ఇంకోటి అడ్రస్ ఇది. అది బిలో ఉంది కదా, మన ఇల్లు కనిపించదు కదా, మన ఇల్లు కనిపిస్తాయా? కూర్చోమా. ఏంట్రా నా చివరికి వెళ్ళక చివరికి.
బాగుంది ఇక్కడ కాదు కనిపించింది. పైన పెద్ద బాగుంట ఉందంటండి, అది చూడాలి. నేను ఇదే ఫస్ట్ టైం ఇక్కడికి రావడం, ఇప్పుడు రాలేదు. నెమ్మది నెమ్మది సిద్ధు, సెలయేరు పారుతుంది. ఎక్ ఎక్ దా. ఇలాగంట. అమ్మా ఆయాస వచ్చేస్తుంది. మంచి ప్లేస్ ఇది, ఎప్పటి నుంచో ఇక్కడికి రావాలనుకుంటున్నాను. ఇదిగోండి కింద చెప్పారు కదా బాగుంది పైన అన్నారు, ఇదేనండి. ఎప్పుడు కూడా ఎంత వేసవకాలమైనా కూడా ఇందులో అయితే వాటర్ ఎప్పుడు కూడా ఆరిపోదండి, ఎప్పుడు వాటర్ ఉంటుంది. మరి ఇదేంటో అంటే ఇక్కడ లెమన్ ఏదన్నా పువ్వు కానీ ఏదైనా వేస్తే కాశీలో వాటర్లో తేలుతాయి గంగలో అని చెప్పేసి వీళ్ళ నమ్మకం అండి, గ్రామస్తుల నమ్మకము. చిన్నదమ్మా చిన్న రామ్మా. వావ్ వాట్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్. ఎంత బాగుందో చూడండి అసలు. బాబా ఇంకా పైకి ఎక్కామండి, వ్యూ అయితే బాగుంటుందని. అదంతా చూసిన తర్వాత ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది, షెడ్ అయితే ఉంది, అక్కడైతే కాసేపు కూర్చున్నాము నీడ కోసం. అది వాటర్ తాగేసి మళ్ళీ కిందకైతే బయలుదేరిపోయామండి. ఓకే అయిపోయింది, బాగుంది కదా ప్లేస్, సూపర్ ఉంది. కానీ ఎక్కడానికి కోళ్ళకి నెమ్మదిగా నెమ్మదిగా స్లో. డాడీ చేపెట్టుకో. ఎక్కడ ఎదురుకుండా ఎక్కేస్తే కానీ దిగలేకపోతున్నా.
చూడండి అవన్నీ మనం చూసేసరికి కిందనైతే ఇంకా జనం అయితే చాలామంది వచ్చేసారు. ఈరోజు సోమవారం కదండి, సోమవారం దర్శనం కూడా వస్తారు, ఎక్కడెక్కడి నుంచో వస్తారు. అయితే ఈ దేవాలయం పేరు మధుగండి ఉమా ధర్మలింగేశ్వర స్వామి దేవాలయం. అన్న సందర్భంలో అయితే కూర్చున్నాము. ప్రసాదం పెట్టారు, కొద్దిగా పులిహోర, నెక్స్ట్ జీడిపప్పు, బంగాళదుంప, శనగలు కర్రీ అండి. చాలా టేస్టీగా అయితే ఉంది. ప్రసాదం అయితే చాలా బాగుందండి. ఏదో ప్రసాదం అన్న పేరుకు కాకుండా ఎవరికైనా సరే ఆకలి తీర్చేంతలాగా కడుపు నిండా అయితే ఇక్కడ అన్న సందర్భంలో పెడుతున్నారండి. చాలా టేస్టీగా ఉన్నాయి. నెక్స్ట్ చాలా నీట్గా కూడా ఉన్నాయండి. మొత్తం చాలా బాగా చేశారు. అంతేకాకుండా మనకు ఫేవరెట్ అండి ఆల్ టైము సాంబార్ కూడా వేస్తారు. తర్వాత పెరుగు తినే వాళ్ళకి పెరుగు కూడా ఉందండి. చాలా టేస్టీగా కూడా ఉన్నాయి వంటలు. వేడివేడిగా అయితే మేము ఇక్కడ భోజనం చేసేసి సార్ మళ్ళీ ఇంకా కొన్ని ప్లేసెస్ ఉన్నాయి. ఇదిగోండి సీతమ్మ వారు చాప అని అంటారు. అదే రజస్వల అవని వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడైతే కూర్చోబెడతారండి. అలా చేస్తే కనుక వాళ్ళు రజస్వలు అవుతారని చెప్పేసి వాళ్ళ నమ్మకం అండి. చూడండి, చూసారు కదా ఈ ప్లేస్ చాలా మహిమాన్వితమైనటువంటి ప్లేస్ అండి. సరే అండి, దర్శనం చేసుకుని అయితే వచ్చేసాము కిందకి. నెక్స్ట్ ఇక్కడ కింద ఒక టెంపుల్ ఉంది, రామలింగేశ్వర స్వామి టెంపుల్ అని. అంటే రెండు ఒకేసారి చూడటం అంటే మళ్ళీ ఎప్పుడు వస్తామో అండి తెలియదు కదా, వచ్చి మంచి ప్లేసెస్ చూడకుండా వెళ్ళిపోవడం ఎందుకని టెంపుల్ కూడా వస్తాం. చూడండి అరటి తోట, కొబ్బరి తోట అండి, రెండింటి మధ్యలో ఒక టెంపుల్ అనేది తోటల మధ్యలో ఉండడం వల్ల ఈరోజు ఇక్కడైతే 40 degrees టెంపరేచర్ అండి. అయినా సరే చాలా ప్రశాంతంగా ఉంది. అంతే కదండి, చెట్టు ఎక్కడైనా కూడా చల్లదనాన్ని ఇస్తుంది మనకి. ఇదిగోండి వచ్చేసాము టెంపుల్కి. నేనైతే వీడియో తీస్తుంటే వాళ్ళు విచిత్రంగా అయితే చూస్తున్నారు. నాకైతే చాలా సిగ్గుగా అనిపించింది. సర్లే ఎవరేం చూసినా కానీ మన పని మనం చేసుకుని పోవాలి కదా. ఇది స్వయంభూ రామలింగేశ్వర స్వామి టెంపుల్ అండి. చాలా బాగుంది ఇక్కడ. చూడండి అసలు లింగాకారం ఎంత బాగుంది కదా, ఎంత అద్భుతంగా ఉందో చూసారా లోపల. బాగుంది కదండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్ ఇదండి వీడియో, చూసారు కదా ఎలా వచ్చింది. బాగుంది కదా, ప్లేస్ అయితే నాకు చాలా నచ్చింది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. చూడండి అసలు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు మన ఛానల్ కొత్త వాళ్ళు అయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఉంటాను ఫ్రెండ్స్, బాయ్.